పలు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిని వారిస్తున్న గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సెంట్రల్ గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడుల్లో 210 మంది మరణించారు. ఈ దాడి తర్వాత హమాస్ చెరలో బందీగా ఉన్న 4 ఇజ్రాయెల్ పౌరులు విడుదలయ్యారు. అటు నుసీరత్లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దాడులకు తాము భయపడేది లేదని, ప్రతి దాడులు చేస్తూనే ఉంటామని హమాస్ స్పష్టం చేసింది. నిజానికి గాజాలో దాడులు ఆపాలని ఐక్యరాజ్య సమితి ఎప్పుడో చెప్పింది. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని మండలి తీర్మానం చేసింది. అయినా ఇజ్రాయెల్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. మళ్లీ దాడులు చేస్తూనే ఉంది. హమాస్ కు ఇజ్రాయెల్ కు మధ్య జరుగుతున్న వార్లో పాలస్తీనియన్లు ఇప్పటికే వేలల్లో చనిపోయారు. ఇప్పటి వరకు 36,800 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. మరోవైపు యుద్ధం కారణంగా గాజాలో చాలా దయనీయమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహారం, స్వచ్ఛమైన నీరు, గాలి దొరకక పాలస్తీనియన్లు అల్లాడిపోతున్నారు. దాదాపు గాజా అంతా శ్మశానంలా తయారైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.